వ్యక్తి కొత్త విషయం తెలియజేశాడు మనకి. ఒక వ్యక్తి మన మధ్యకు వచ్చి ఒక కొత్త విషయం తెలియజేశాడు. కొత్త విషయాన్ని మనం వెంబడించకుండా చెత్త విషయాలు మనం వెంబడించడం సరైన విషయము కాదు. నువ్వు కొత్త విషయాలను వెంబడించి దేవుని యొక్క మాటలు గైకుంటావని కాబట్టే కదా ఈరోజు నేను సజీవంగా ఉంచాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ మాటలు మనం ఉద్దేశించి ఏంటంటే, ఆ క్షణాల్లో ఆయన చాలా ప్రశాంతంగా ఉన్నారంట. ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రయాస, ఆయన యొక్క సిలువ యాత్ర చాలా ఒత్తిడితో కూడుకున్నటువంటి సిలువ యాత్ర. అదనం యెరూషలేము వీధుల నుంచి గొల్గొతా కొండ వరకు ఆయన యొక్క సిలువ ప్రయాణం అనేది ఏ విధంగా జరిగింది? ప్రశాంతంగా జరిగిందా? ఆనందంతో జరిగిందా? ఏమీ లేదు. చాలా చాలా ఒత్తిడితో కూడుకున్నది, చాలా వేదనతో కూడుకున్నది.